హాయ్ అందరికీ నమస్కారం. లైఫ్లో కష్టాలు కాకరకాయలు చేదు రెండు కామనే అనుకోండి. కానీ నేను చేసిన కాకరకాయ వెల్లుల్లి కారం అన్నంలో కలుపుకొని తింటుంటే ఆ కారం ఆ చేదు ఆ వగరు ఇచ్చే కిక్కే వేరబ్బా. అయితే ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? వెల్కమ్ టు ఎల్లో మ్యాజిక్ కిచెన్. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలన్నీ మీకు స్క్రీన్ పై కనిపిస్తున్నాయి కదా. వీటన్నిటిని ముందుగా రెడీగా పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది. ముందుగా కాకరకాయలను శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా ఆరబెట్టుకోవాలండి. ఆ తర్వాత నేను చూపించిన విధంగా మరీ పలుచగా కాకుండా, అలా అని మరీ మందంగా కాకుండా ముక్కల్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసి హై ఫ్లేమ్ మీద హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని కొంతసేపు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల కాకరకాయలో చేదు తగ్గుతుందండి. ముక్కలు ఈ విధంగా వేగాక తీసి పక్కన పెట్టుకోండి. మరీ ఎక్కువగా వేగించొద్దండి, మరీ ఎక్కువ వేగిస్తే గట్టి అయిపోతాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 10 నుంచి 12 ఎండుమిర్చి, పొట్టు తీయని 10 నుంచి 15 వెల్లుల్లి రబ్బలు, తగినంత ఉప్పు, కొంచెం పసుపు వేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ మాత్రమే ఉంచాలండి. ఆయిల్ హీట్ అయ్యాక స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకోండి. ఇకపై జరిగిన ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ లోనే జరగాలండి. ఇందులో కొంచెం కరివేపాకు, అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని వేసి కొద్దిగా కలుపుకోవాలి. వెంటనే మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కల్ని, ఇవి కూడా ఇందులోనే వేసి ఆ కారం పొడి ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోండి. ఈ టైంలోనే ఒకవేళ ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే కొంచెం వేసుకోండి. బాగా కలుపుకోండి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, మన కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ. ఇది పూర్తిగా చల్లగైన తర్వాత ఒక కప్పులో తీసుకోండి. ఇది వారం వరకు నిల్వ ఉంటుందండి. మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పండి. మీ కామెంట్ మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అలానే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మా ఎల్లో మ్యాజిక్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.